ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఈ రోజే ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. సో అసలు ఎవరికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న విషయం గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో మనకి ఇంటర్వ్యూ ఉంటుందా లేదా ఎగ్జామ్ ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోతే ఒక చిన్న లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఎందుకు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ రోజే ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్వ్యూ అనేది మనకి సచివాలయం ద్వారా మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్న విషయం తెలిసిందే. సో ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ ఉంటుందని అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ఈ రోజే ఇంటర్వ్యూ జరుగుతుందంట. సో అది ఎవరికంటే సచివాలయం సిబ్బందులకి అయితే ఈ రోజు ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. సో అది కూడా ఈ ఏపీ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించే అనమాట. సో సర్వే చేసుకున్న వాళ్ళకి కాకుండా సచివాలయం సిబ్బందులకి ఇంటర్వ్యూస్ జరగడం ఏంటి, సో ఇది వచ్చేసరికి సర్వే కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలి, సో ఇంటర్వ్యూకి ఎలా ఎగ్జామ్ పెట్టాలి, సో దీని గురించి సచివాలయంలో ఉన్న సిబ్బందులు, అది కూడా ఇద్దరు అసిస్టెంట్లకు అనమాట. డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ వీళ్ళిద్దరికి మనకి సచివాలయంలోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో అంటే సర్వే చేసుకున్న వాళ్ళకి ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగే వర్క్ ఫ్రమ్ జాబ్స్కి సర్వే చేయించుకున్న వాళ్ళ గురించి ఇంటర్వ్యూస్ చేయడం కోసం సచివాలయంకి వెబ్ కేమ్స్ అలాగే హెడ్ ఫోన్స్ మైక్ ఇవి వచ్చినాయి కదా. సో అవి ఎలా పనిచేస్తున్నాయి, సో అలాగే నెట్వర్క్ ఎలా ఉంది, కంప్యూటర్తో వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా చెప్పాలి, సో ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలి, సో దాని గురించి ఈరోజు సచివాలయం సిబ్బందులకి ఇంటర్వ్యూ అలాగే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకి ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయం సిబ్బందులకి ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అసలు సర్వే చేయించుకున్న వాళ్ళకి ఎలా ఇంటర్వ్యూ చేయాలన్నది ట్రైనింగ్ ఇచ్చి, ఒకవేళ ఇంటర్వ్యూ జరిగినప్పుడు పాస్ అయితే ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ఎలా కండక్ట్ చేయాలన్నది కూడా నేర్పిస్తారనమాట. అది కూడా ఈ రోజే. సో ఈ రోజు సచివాలయం సిబ్బందులకి ఇంటర్వ్యూస్ మీద ట్రైనింగ్ జరుగుతుంది అంటే, సో మనకు కూడా ఈ మంత్లోనే అంటే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ నెలలోనే మనకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ బాగా వచ్చి ఉండాలి. ఓకే కంప్యూటర్ నాలెడ్జ్ రాలేదు, సో కంప్యూటర్ నాలెడ్జ్ పై కొంచెం మీకు ట్రైన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, అంటే మాకు కంప్యూటర్ రాదు కదా, సో కంప్యూటర్ మీద టెస్ట్ అంటే ఎలా, సో ఎవరు కూడా భయపడొద్దు. ఇప్పుడు సచివాలయం సిబ్బందులకి ట్రైనింగ్ ఇచ్చే కదా ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేయాలన్నది నేర్పిస్తున్నారు. సో అలాగే మనకు కూడా ట్రైన్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అది కూడా మనకి సచివాలయంలో ఉన్న ఇద్దరు సిబ్బందులకు అనమాట. సో అది కూడా వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్. సో వీళ్ళిద్దరికి దీనిపై మైక్ సెట్లు ఎలా పనిచేస్తున్నాయి, అలాగే హెడ్ ఫోన్స్ ఎలా పనిచేస్తున్నాయి, కంప్యూటర్ బాగా పనిచేస్తుందా లేదా, నెట్వర్క్ ఉందా, సో నెట్వర్క్ బాగా ఉందా లేదా హాట్స్పాట్ ఆన్ చేయాలా, అలాగే మనకి అక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఆ లింక్కి అంటే పై అధికారికి ఇక్కడ మనం చేసే ఇంటర్వ్యూ అప్పుడు లింక్ కనెక్షన్ అయి ఉంటుందన్నమాట. ఆ లింక్ బాగా పనిచేస్తుందా లేదా, అలాగే ఇంటర్వ్యూస్ ఎలా అడగాలి, ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, సో కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, దీనిపై మనకి ఈ ఇద్దరు అసిస్టెంట్లకి ఈ రోజు ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. సో వీళ్ళిద్దరికి జరిగిపోతుందంటే మనకి ఈ నెలలోనే ఈ ఏపీ కౌశలం సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్ లోనే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవుతే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, సో దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను క్లియర్గా. ఈ జాబ్ అని కాదు, ఏ జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి అలా ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో అలాగే చాలా మందికి డౌట్స్, ఎటువంటి మెయిల్ రాలేదు, కాల్ రాలేదు, మీరేమో ఇంటర్వ్యూస్ అంటున్నారు, ఎగ్జామ్స్ అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు. అది మనకి దగ్గరికి వచ్చేసిందండి. సచివాలయంలో అసిస్టెంట్కి ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ, దీని గురించి సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఇంటర్వ్యూస్ అంటే మనకు కూడా త్వరలోనే ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందనే కదా. సో దీనికి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం తెలిసింది ఏంటంటే, సో మ్యాక్సిమం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ తెలిసి ఉండాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎలా అన్నది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఆ వీడియో చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది, భయం లేకుండా ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎలా కండక్ట్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొంచెం భయం పోతుంది. చాలా మంది అంటున్నారు, సో ఇందులో సెలెక్ట్ అవ్వకపోతే జాబ్ రాదా, సో ఇందులో సెలెక్ట్ అవ్వకపోతే మీకు కొంచెం ట్రైన్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ మీద కొంచెం ట్రైన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత మాకు జాబ్ ఎలా ఇస్తారు, జాబ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారా లేదా అంటున్నారు. జాబ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారండి. ఈ జాబే కాదు ప్రతి జాబ్కి కూడా ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే అంటే ఆ కంపెనీ మీద
స్కిల్ ఎంత ఉంది అన్న దాని తర్వాతే మన వర్క్ అండ్ అలాగే శాలరీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సో సచివాలయం సిబ్బందులకి ఇంటర్వ్యూ జరుగుతుంది నెక్స్ట్ అవర్కి మనకి. సో ఆ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకొని సో ఇలా ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. ఈ మంత్లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు, కాలర్ మెయిల్ వస్తుంది. ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇంకా సర్వే కంప్లీట్ కాలేదు, ఇప్పుడు సర్వే చేసుకోవచ్చా? అవునండి, మీ మొబైల్లోనే ఈజీగా సర్వే అయితే అవ్వచ్చు అనమాట. ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. సో అది కూడా నేను లింక్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో లింక్ పే ఓపెన్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడి 2 ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సో అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తే కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈజీ అనమాట. వెంటనే కూడా ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే కూడా రిజిస్టర్ అవ్వండి. సో సచివాలయంలో ఇంటర్వ్యూస్కి వచ్చేసినాయి అంటే మనకు కూడా ఇంటర్వ్యూ దగ్గరలోనే ఉందన్నమాట, అది కూడా ఈ మంత్లోనే. సో ఇంకా రిజిస్టర్ అవ్వలేదా వెంటనే కూడా మీ మొబైల్లో 1 or 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ రోజు అయితే మనకి డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో వెంటనే కూడా ప్రిపేర్ అయితే కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, జనరల్ నాలెడ్జ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్. ఇంటర్వ్యూకి ఎలా కండక్ట్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా అటెంప్ట్ చేయాలి, సో ప్రతి ఒక్కటి కూడా నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి. ఇదండి స్మాల్ అప్డేట్ అనమాట. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఒక చిన్న అప్డేట్ అయితే ఇదనమాట. ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చినా వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటే, ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్, జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అనమాట. మర్చిపోద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కనున్న హై పాయింట్స్ వెంటనే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.